ఏం ఆదిత్య, చీకటి కదా, ఎలా ఉంది? ఆడదామా ఆదిత్య? గేమ్ ఆడదామా? సిగరెట్ కోసమా? తీసుకో. గెలిచి తీసుకుంటాను. రావి చెట్టు కింద కూర్చొని బుద్ధుడు జ్ఞానోదయమైనట్టు చీకటి గదులు కూర్చొని చిరునవ్వుతో బయటకు వచ్చేటేంటి? ఈ రెండు గ్రహాల కలయిక ఏ విపరీతానికి దారితీస్తుంది? బాగా ఆడుతున్నావే. మీరు నేర్పించింది. వెరీ గుడ్. ట్రిగర్ 40 మంది ప్రాణాలు తీసిన టెర్రరిస్ట్తో మనకెందుకు ట్రిగర్? ఈ జైల్లో ఎవరైనా సరే నా కంట్రోల్లోకి రావాలి. కరెక్ట్ టైం చూసి చెక్ పెడదాం కొడుక్కి. గుడ్ మూవ్. ఆదిత్య వద్దు, వదిలే. నువ్వే ఆడాలి. కరెక్ట్ గానే పెట్టావా? ఎగ్జాక్ట్ గా పెట్టాను. ఆడు. చెక్. శభాష్. నా మొదటి గెలుపుని మీకే అంకితం ఇస్తున్నాను. అంకితం ఇస్తే సరిపోదు, ఇప్పటి నుంచి రోజు చేసి ప్రాక్టీస్ చేయాలి. ఓకే మాస్టర్, రేపటి నుంచి సిగరెట్ స్టాక్ పెట్టుకో. ఇన్నేళ్ల నుంచి ఆదిత్య లాంటి ఆటగాన్ని నేను చూడలేదు. 13 ఏళ్లుగా బూజు పట్టిన నీ బుర్రను గెలవటం పెద్ద గొప్పేం కాదు. నీకేం తెలుసురా? ఆదిత్య గ్రాండ్ మాస్టర్. వాడు గ్రాండ్ మాస్టర్ కాదు, ఒక శిక్ష పట్ట ఖైదీ. ఆ దేవుడి దయ వల్ల ఆదిత్య ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడాలి. వెళ్ళంగానే సార్కి నమస్కారం పెట్టు. ఏం చెప్పినా కొట్టు. 30 సార్లు ఫోన్ చేశావు. ఏమంత కొంప మునిగిపోతుందని? నా గురించి తెలుసుకుంటారని. ఏం తెలుసుకోవాలి? 40 మంది చనిపోయారు. ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచించావా? లేదు. ఎందుకో తెలుసుకోవాలనుందా? చెప్పు. అబద్ధాన్ని నిజం చేసి నమ్మించేవాడిని ఇప్పుడు నిజాన్ని నమ్మించడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఆకలికి ఆతృత ఎక్కువ. రాయిని వజ్రంలా చూపించింది, నన్నే మాయ చేసింది. రేయ్, ఏం చేసావు? నేనేం చేయలేదండి. ఏం చేయకపోతే ఎందుకు దక్కున్నావు? చెప్తావా? పోలీసులను పిలవమంటావా? ఈ వజ్రం నాకు పొలంలో దొరికింది. దీన్ని నమ్మితే చాలా డబ్బులు వస్తాయంట. ఇది నా దగ్గర ఉందని కొంతమంది తెలుసుకొని లాక్కోవాలని చూశారు. ఏదో ఒకసారి చూడు. నువ్వు డబ్బులు ఇస్తే కానీ ఇవ్వను. ఈ 64 కళల్లో చోర కళ కూడా ఒకటి. నేను దొంగని కాదు, కళాకారుడిని. ఈ నకిలీ ప్రపంచంలో నిజాన్ని అబద్ధం చేయడం అతి సులువైన పని. క్రికెట్ టికెట్స్ అమ్మి లక్షలు దోచుకున్నారు. మోసపోయిన వాళ్ళందరూ క్రికెట్ బోర్డు ముందు ధర్నా చేస్తున్నారు. సిగ్నల్ దగ్గర మహా ట్రస్ట్, కాలేజ్ దగ్గర యెహోవా ట్రస్ట్, థియేటర్ దగ్గర మిర్జా ట్రస్ట్, మరి ఇక్కడ ఆచార్య ట్రస్ట్. వాడిప్పుడే నీకు 100 రూపాయలు ఇచ్చాడు. నీ ట్రస్ట్ గురించి చెప్పమంటావా? హార్డ్ వర్క్ ఓకే, స్మార్ట్ వర్క్ ఎక్కడ? స్మార్ట్ అండ్ గుడ్ లుకింగ్ అసిస్టెంట్ కావాలి. నాతో పనిచేస్తావా? అక్క, 1000 రూపాయలు చేంజ్ ఇవ్వవా?
ఇంతమంది అమాయకుల్ని నమ్మించి మోసం చేసి నేను అమాయకుణ్ణి అంటున్నావు. గతాన్ని చూసిన ప్రస్తుతాన్ని డిసైడ్ చేయకండి. నువ్వు గడిపిన ప్రతి క్షణం నీ ప్రస్తుతానికి కారణం. తప్పు చేయకుండా కొన్ని లక్షల క్షణాలు బతికాను. తన పేరు యాత్ర. మేడం మీ ఆర్డర్. సేమ్ ఇంకోటి. దట్స్ మై ఆర్డర్. ఆకలి వస్తుందండి, ఇంకోటి ఆర్డర్ చేశాను. ప్లీజ్ అలా చూడకండి, అరగదు. కావాలంటే షేర్ చేసుకుందాం. మీరు నన్ను చూస్తున్నారా లేదా ఆ బిల్ బోర్డ్ని చూస్తున్నారా? డ్రాపింగ్ ఎక్కడ మేడం? కేపీహెచ్పీ కాలనీ. నా కడుపు నింపి మీరు తినకుండా వెళ్ళిపోతున్నారు. పోనీ. ఏంటి? వెళ్లే దారిలోనే ఇల్లు దిగిపోతాను. ఎక్కడ? భవ్యాస్ తులసివనం అపార్ట్మెంట్స్. ఇదిగో తినండి. అరే బాయ్, ఆంకి రోడ్ పే రకో, రేర్ వ్యూ పే నై. నా పేరు ఆర్య. మీరు? మౌనం చాలా ఇబ్బందిగా ఉందండి. ఏం మాట్లాడాలి? మీ గురించి చెప్పండి. ఏం చెప్పాలి? ఆ కాటుకళ్ళతో ప్రపంచాన్ని చూసిన రోజు గురించి, మీ పేరు చేసే శబ్దం గురించి, మీరు మొదటిసారి ఊపిరి పీల్చుకున్న రోజు గురించి, పోనీ మీకు ఇష్టమైన పాట ఏదో ఒకటి చెప్పండి. హద్దు మీరుతున్నారు. నేనెప్పుడు హద్దులు వేసుకోలేదు. ఎందుకు చెప్పాలి? మీలాంటి ఇష్టాలున్న అమ్మాయిని వెతుక్కుంటాను. నేనుండేది ఇక్కడే, ఫ్లాట్ నంబర్ 1309. మీరెక్కడుంటే నాకేంటి? ఈ రూట్లో వెళ్ళిన ప్రతిసారి నన్ను గుర్తు చేసుకుంటారని. ఈ ప్రపంచంలో మీరెక్కడున్నా మీ కాటుకళ్ళు మిమ్మల్ని నాకు గుర్తు చేస్తుంటాయి. బాయ్. నిన్న రాత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన 2 ప్రత్యేక బృందాలు పాత బస్తీలో అకస్మాత్తుగా తనిఖీలు జరిపారు. తౌఫీక్ జమాత్ నేషనల్స్ తో సంబంధం ఉన్న 20 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పాత బస్తీ మొత్తం పోలీసుని మోహరించారు. ఈ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏమైంది? నాకు తండ్రిగా ఉంటాడని అమ్మ పెళ్లి చేసుకుంది. అమ్మున్నన్ని రోజులు బానే ఉండేవాడు. తను పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇంటికి వెళ్ళాలంటేనే భయం. కానీ తప్పదు, నాకెవరూ లేరు. ఈరోజు హద్దు మీరు కొట్టాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చా? ఏదైనా జాబ్ చూసుకుని వెళ్ళిపోతాను. వెలుగునిచ్చే ఈ కళ్ళు నా కళ్ళ ముందే ఉంటాయంటే కాదనగలనా? ఇక్కడే ఉండొచ్చు. చాలు చాలు, తిను. బయటికి వెళ్తున్నా, మీకు కావాల్సినవి కొనుక్కోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నా పేరు చేసే శబ్దం యాత్ర. యాత్ర నా ప్రపంచాన్ని మాయ చేసి నా చుట్టూ తన ప్రపంచాన్ని అల్లేసింది. Your time starts now. సూర్య అగస్త్య ఎవరు? నేనే. సర్వనన్? నేనే. ఆర్య అని చెప్పారు. మీకు ఆర్యాన్ని పరిచయం చేసుకోకముందు సర్వనన్, అంతకుముందు మైకేల్, దానికి ముందు పఠాన్. సందర్భాన్ని బట్టి పేరు మార్చేసుకుంటాను. అన్ని పేర్ల? దేవుడు కూడా సందర్భాన్ని అవసరాన్ని బట్టి అవతారం మారుస్తాడు. మీ అసలు అవతారం ఏంటి? ఆదిత్య అవతారం. అయితే నేను ఆదిత్య అని పిలుస్తాను. పేర్లు మార్చే అంత లోక కళ్యాణం ఏం చేస్తున్నారు? అంత పెద్ద గొప్ప పనులేం చేయట్లేదు గానీ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. యాక్టరా? కళాకారుణ్ణి. చోర కళ 64 కళల్లో అతి పెద్ద కళ. ఇంత తెలివి సరిగ్గా వాడితే ఎంత ఎత్తెదుగుతావో తెలుసా? ప్రపంచం ఆశ్చర్యపోయేంత. ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి?
ఉండాల్సిన బాటిల్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఇంతకు ముందు నువ్వు ఒక్కడివే, ఇప్పుడు నేనున్నాను. నేనే కదిపుంటాను. దీని అర్థం ఏంటి? శుద్ధోసి, బుద్ధోసి, నిరంజనోసి. మనిషి పుట్టినప్పుడు చాలా స్వేచ్ఛగా, స్పృహతో, మచ్చ లేకుండా పుడతాడు. పోయేలోపు ఒక క్షణమైనా అలా బతకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాను. పెళ్లి చేసుకుందామా? సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ జస్ట్ హ్యాపీ. తన్ని చూడటం అదే చివరిసారి. బీబీ ఎవరు, ఎక్కడుంటాడు తెలియకపోతే మరి నీ ల్యాప్టాప్ నుండి బీబీకి మెయిల్స్ ఎలా వెళ్ళాయి? నేను ఎలాంటి మెయిల్స్ పంపలేదు. నువ్వు పంపకపోతే ఇంకెవరు పంపారు? ఇన్ని క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఎందుకున్నాయి? చిన్న వైట్ కాలర్ స్కామ్స్ చేస్తుంటాను, కానీ ఈ బాంబ్లెస్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మెయిల్స్ పంపిన డేట్స్ లో నేను యాత్రతో కేరళలో ఉన్నాను సార్. బీబీ ఎవర్రా? బీబీ ఎవర్రా? బీబీ ఎవడో నాకెవరూ తెలియదు సార్. యాత్ర నువ్వు సృష్టించిన కల్పితం అని కోర్టు ఎన్ఐఏ నిర్ధారించారు. తను నిజమని ఒక ఎవిడెన్స్ లేదు. నేనెందుకు నమ్మాలి? నిజం కాబట్టి. నువ్వు నమ్మితే నిర్దోషులని ప్రూవ్ అవుతాను కాబట్టి. నమ్మితే నిర్దోషు అవ్వవు. నువ్వు సృష్టించిన యాత్ర బతికొస్తే అవుతావు. ఏదో ఒక రోజు తను వస్తుందన్న నమ్మకం ఉంది. నా ల్యాప్టాప్ యూజ్ చేసిన రోజున మేమిద్దరం కేరళలో ఉన్నాం. అక్కడ ఉన్నట్టు ఫొటోస్ అండ్ వీడియోస్ తన దగ్గరే ఉన్నాయి. రేపు కోర్టులో హియరింగ్ ఉంది. నిన్ను నమ్మి టైం ఇస్తారో లేదో చూద్దాం. జడ్జ్ గారు ప్రొసీడింగ్స్ లో ఉన్నారు. ఒక 1 hour వెయిట్ చేయాలి. నీకు అసలు ఆడడమే రాదు. ఇదంతా బ్యాడ్ మూవ్ తెలుసా? ఇది పెట్టాల్సింది ఇది పెట్టావు. సర్లే ఆడు, చెక్ పెట్టి చూపిస్తా. సరేలే చూద్దాం, ఆడు. రే చిన్న, చెక్ పెడతావా? నీ ఒంటితో ఏనుగుని జంపు. నల్ల ఒంటి ఎదురుగా ఉన్న సిపాయిని ఒక్క అడుగు ముందుకి. ఏనుగుని రాజు దగ్గర జరిపి చెక్ పెట్టు. చెక్ మేట్. నాతో ఆడతావా? ఎక్కడికి? సార్, తను జడ్జ్ గారి మనోరాలు, స్టేట్ లెవెల్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఆడవయ్యా. I resign. ఓడిపోయి ఉండొచ్చుగా. నేను నటించి ఓడిపోతే మీ అమ్మాయి గెలుపు నటించాల్సి వస్తుంది సార్. ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య. యాత్రని కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి 6 నెలలు గడువిచ్చారు. తను వస్తుందన్న నమ్మకంతో ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేను.
ఎలా ఉన్నావు తాతయ్య? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు తల్లి? ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షనా? నీకా? నా మనవరాలు ఎప్పుడు ఫస్టే. నువ్వు అలానే అంటావు. మంచి పర్సంటేజ్ రాకపోతే అమ్మ పెళ్లి చేస్తానంటోంది. నీకు పెళ్ళా? ఇంకా చిన్నపిల్లవే కదమ్మా. 21 వచ్చాయి, ఇంకా పెళ్లి చేసుకోవా అంటుంది అమ్మ. 21 సంవత్సరాల? చూస్తూ చూస్తూ ఇంత పెద్దదానివైపోయావమ్మా. అవునరా ముసలోడా, పాకానుకొచ్చిన పండులా ఉంది చూస్తుంటేనే. అమ్మా, ఇక నువ్వు వెళ్ళు. నీ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓ మంచి ఫోన్ కొనుక్కో, సరేనా? బాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. 8 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత బయట ప్రపంచంలో మొబైల్ కొన్నావు, రేపో మాపో ఎవడినో ఒకడిని పడుతుంది. ఫోన్లోనే అన్ని జరిగిపోతాయి. ముసలోడా, అమృత నంబర్ ఇవ్వరా. ఆదిత్య, ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది, కానీ వాడు నన్ను చంపకుండా వదలడు. చంపేంత తప్పేం చేశావు? నేను చేసింది చిన్న తప్పే అయినా వాడి కంటిగా చాలా పెద్దది. ఈ 4 గోడల మధ్య వాడు రాజునని ప్రూవ్ చేసుకోవాలి. నన్ను చంపి వాడి పవర్ చూపించుకుంటాడు. ఎస్పీ, గార్డ్స్ అంతమంది ఉంటారు, చంపడం అంత ఈజీ కాదు. వాడు తలుచుకుంటే ఏదన్నా చేయగలడు. స్టేట్ ఛాంపియన్ ఓడించావంట. నేను ముందే చెప్పాను, నువ్వు మాస్టర్స్తో ఆడవలసిన వాడు ఆదిత్య. ఇంతకీ అపీల్ ఏమైంది? 6 నెలలు టైం ఇచ్చారు. అంటే ఈలోపు యాత్ర తిరిగి వస్తుందా? తను వెళ్ళిపోయింది తిరిగి రావడానికి కాదు. అంటే యాత్ర నాతో చెప్పిన ప్రతి మాట అబద్ధమే. తను నా ఫ్లాట్కి వచ్చిన రాత్రి ఎన్ఐఏ వాళ్ళు సిటీ మొత్తం రైడ్స్ చేసి 20 మంది టెర్రరిస్ట్ని అరెస్ట్ చేశారు. మేము కేరళకి వెళ్ళిన 3 రోజులు తన వాళ్ళు కొంతమంది నా ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యి నా ల్యాప్టాప్ని వాడారు. ఎన్ఐఏ వాళ్ళు నా ఐపీ అడ్రస్ ఆధారంగా నన్ను అరెస్ట్ చేశారు. బీబీకి నీకు సంబంధం ఏంటి? తెలీదు సార్. తన్ని చివరిసారిగా చూసింది December 3, 2014. కరెక్ట్గా 2 రోజులకి బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అంటే December 5th. ఎన్ఐఏ వాళ్ళు అడిగిన బీబీ అర్థం బిల్ బోర్డ్. నేను బిల్ బోర్డ్ని చూసిన ధమాకా సేల్ డేట్ December 5th. వాళ్ళు బ్లాస్ట్ చేయాలనుకున్న రోజుని బిల్ బోర్డ్ ద్వారా కమ్యూనికేట్ చేశారు. ప్రేమ, నమ్మకం, మోసం ఒకే పోలికలతో ఉంటాయి. నేను నమ్మించి మోసం చేస్తాను, తను ప్రేమించి మోసం చేసింది. మరి ఆ విషయం లారీకి చెప్పొచ్చు కదా? ప్రయోజనం లేదు. తను యాత్రగా నాకు ఒక్కడికే తెలుసు. అందరి దృష్టిలో తను నేను సృష్టించిన పాత్ర. మరి ఇప్పుడు ఏం చేస్తావు? 3 ఏళ్లుగా కనిపించకుండా వెళ్ళిపోయిన యాత్ర తిరిగి వస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను నాన్న. కాన్ ఆర్టిస్ట్ అంటే కాన్ఫిడెన్స్ ఆర్టిస్ట్ అని అర్థం. నమ్మించి మోసం చేయటం వీళ్ళ వృత్తి. నిన్న స్టేట్ ఛాంపియన్ మీద గెలిచాడు. చెస్ బాగా ఆడాలంటే ఐక్యూ ఉండాలి కదా. నీకు శ్రీనివాస రామానుజం తెలుసా? ఆర్థిక పరిస్థితుల వల్ల పెద్దగా చదువుకోలేకపోయాడు, కానీ ప్రపంచం మొత్తం రామానుజం తెలివికి దాసోహం అయిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా గానీ కుంగిపోరు, సొల్యూషన్ వెతుక్కుంటూనే ఉంటారు. నీ బుర్రకు అర్థమయ్యేలా చెప్పాలంటే మామూలు మనిషి మెదడు 1 GB పనిచేస్తే ఆదిత్య లాంటి వాళ్ళ మెదడు 64/128 పనిచేస్తుంది. అయితే మీ బుర్ర MBలో పనిచేస్తుందేమో. అంటే కోతి ముచ్చులా నవ్వకుండా వాడితో చాలా జాగ్రత్తగా ఉండు.